ఆశీర్వాదం ఉండాలి. మనం జీవించే విధానాన్ని బట్టి ఆశీర్వాదం ఉండాలి. మన జీవితంలో యేసు ప్రభు లేకపోతే జీవితానికి అర్థం లేదు. దేవుడు ప్రాణం ఇచ్చాడు, ప్రాణం పోసాడు మనకు. ఆ బ్రతుకు దేవునికి అనుకూలంగా లేకపోతే ఆ బ్రతుక్కి అర్థము లేదు. అదే ప్రభు తెలియజేస్తున్నాడు. మన బ్రతుకు మూలముగా, జీవించే మూలముగా ప్రభువుకి దగ్గరగా ఉండాలి. ప్రభు నామాన్ని బట్టి జీవించాలి. ప్రభు చెప్పాడు, కొరింథీ సంఘానికి చెప్పాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు. మంచినీళ్ళు తాగిన, అన్నం తిన్న మన ప్రభు నిమిత్తం, ప్రభు మహిమ నిమిత్తం తినాలంట, తాగాలంట. అర్థమైనా మీకు? అన్నం తిన్న, మంచినీళ్ళు తాగిన దేవుని మహిమ నిమిత్తం మనం తినాలి, త్రాగాలంట. చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభు మహిమార్థం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, ఎంత ప్రభు మన పట్ల, తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తాడో దీంట్లో మీరు అర్థం చేసుకోవాలి. మంచి నీళ్ళు త్రాగినా దేవుని మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. అది అర్థం చేసుకోండి. ఈ రోజున ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడిచ్చు ఆశీర్వాదము మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు ప్రభు. ఇద్దరు అన్నదమ్ములు, మొట్టమొదటి సంతానం, మొట్టమొదటి సృష్టిలో పురుషుడు స్త్రీ ఎవరో తెలుసా మీకు? చెప్పండి. ఆదాము, అవ్వ. వారికి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం ఎవరో తెలుసా మీకు? కయీను. తన తమ్ముడు ఎవరో తెలుసా? హేబేలు. చెప్పండి, హేబేలు. ఈ కయీను వ్యవసాయం చేస్తాడంట, భూమిని సేద్యపరుస్తాడంట. హేబేలు మాత్రం గొర్రెల కాపరి. ఏం చేస్తాడమ్మా? గొర్రెల కాపరి. కానీ ఇక్కడ హేబేలు గురించి చక్కగా ప్రభు మాట్లాడతాడు. కయీను మంచి సాక్ష్యం పొందలా. కయీను దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. హేబేలు మాత్రం ప్రభువుకు అనుకూలంగా జీవించాడు. మరి ఎందుకు ఈ విధంగా ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు తెలుసా? కయీను ఏ విధంగా ప్రభు అనుగ్రహించు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడో చక్కగా రాయించినాడు ప్రభు. ఏ విధంగా భ్రష్టుడయ్యాడో ఇక రాయించినాడు. చూడండి, దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదం పొందలేక ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివాయి యుందువు. ఇది ఎవరితో చెప్పిన మాట? దేవుడు కయీనుతో చెప్పిన మాట. నీవు వ్యవసాయం చేస్తావు, వ్యవసాయము పండదు, పంట చేతికి రాదు. నీవు శపింపబడిన వాడవు అంటే అర్థం ఏంటి చెప్పండి? నీవు శపింపబడ్డావు అంటే అర్థం ఏంటమ్మా? ఆశీర్వాదం ఉందా లేదా? లేదు. ఆశీర్వాదం లేదు నీ జీవితంలో. నీవెట్లా ఉంటావు? యూ విల్ బి వ్యాగబాండ్. దేశ దిమ్మరిగా ఉంటావు. ఎట్లా ఉంటాడంట? దేశ దిమ్మరిగా. నీ వల్ల నీ కుటుంబం దీవించబడదు. నీ వల్ల నీ ఇంట్లో పెరిగే ఒక గొర్రె కూడా ఆరోగ్యవంతంగా ఉండదు. దాని అర్థం అది. దేశ దిమ్మరిగా ఉంటావు. ఎందుకు పనికి రాకుండా ఉంటావు అంటే దీని అర్థం ఏంటి? ఈ మాట ఎందుకు ప్రభు చెప్పాడు తెలుసా? అతడు దేవునికి అనుకూలముగా లేడు. దేవునికి అనుకూలముగా లేడు కనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. హేబేలు మాత్రం శ్రేష్టమైన దాన్ని ప్రభుకి ఇచ్చి దేవుని మార్గాల్లో ఉంటూ దేవునితో ఉన్నాడు. ఒక తన ప్రాణాన్ని ఇచ్చాడు, ప్రాణం తీశాడు. కయ్యను హేబేలు యొక్క ప్రాణాన్ని తీశాడు. తమ్ముడా నడు వెళ్దాం, చేలోకి వెళ్దాం నడు
అని తీసుకెళ్లి చంపాడు. చంపుతున్నా మరి తను ఒప్పుకున్నాడు. కానీ ప్రభు మాత్రం విడిచిపెట్టాడా? తన బిడ్డని విడిచిపెట్టే దేవుడా కాదు. నిన్ను విడువను ఎడబాయి అన్నాడు ప్రభు. కాబట్టి విడిచిపెట్టే దేవుడు కాదు అంటున్నాడు. నీ తమ్ముని యొక్క రక్తము నెలల నుండి భూమిలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. రక్తం కూడా మొర్ర పెడతాడు ప్రభు. చూసారా? అందుకనే ఏమన్నాడు అంటే కయ్యూన్ని నీవు దేశదిమ్మరివి అన్నాడు. ఏమన్నాడమ్మా? దేశదిమ్మరి అంటే దీంట్లో మనం గ్రహించేది ఏంటి అంటే తమ్ముడినే కాదు, సహోదరినే కాదు, రక్త సంబంధనే కాదు, ఇంట్లో వారినే కాదు, ఎవరిని కూడా మాట అనే హక్కు మనకు లేదు. ఎవరిని దూషించే హక్కు మనకు లేదు. ఎవరిని తిట్టే హక్కు మనకు లేదు. ఎవరిని మాట అనే హక్కు మనకు లేదు. మాట అనే హక్కు లేదు. చంపే హక్కు ఉందా? బాధపరిచే హక్కు ఉందా? రక్తం కలచూసే హక్కు ఉందా? లేదు. దేవుడు నిబంధన పెట్టినాడు. మనమంతా దేవుని సృష్టి. మనం ఎట్లాగైనా ఉండొచ్చు. నలుపైనా, ఇరుపైనా, పొట్టైనా, పొడుగైనా ఎట్లాగైనా ఉండొచ్చు. కానీ ఎవరిని అవమానపరచడానికి, ఎవరిని దూషించటానికి, ఎవరిని చంపటానికి హక్కు, అధికారం మనకు లేదు. ఉందా చెప్పండి? లేదు. ఉంటే వారిని ఏమంటాడు ప్రభు? నీవు దేశదిమ్మరివి, శపించబడిన వాడవు, నీలో నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం ఉండదు అంటున్నాడు ప్రభు. ఆశీర్వాదం రావాలి అంటే అమ్మా జాగ్రత్త కలిగించండి. ఆశీర్వాదం రావాలి అంటే, మన జీవితాలలో మేలులు అనుభవించాలి అంటే మనము ఏ ఒక్కరిని దూషించకూడదు. ఏ ఒక్కరిని అనవసరంగా ఏ మాట అనకూడదు. మేలునకు ప్రతిగా కీడు చేయకూడదు. ఏం చేయకూడదంట? కీడు చేయకూడదు. అపకారికి కూడా ఉపకారం చేయాలని దేవుని వాక్యం. అపకారికి కూడా ఏం చేయాలి? ఉపకారం చేయాలి. మేలు చేయకపోతే పర్లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. అవసరమైతే వారి కోసం ప్రార్థించాలి. ఇరుగు పొరుగు వారందరూ కూడా బాగుండాలని మనం కోరుకుంటాం. క్రైస్తవుని యొక్క నైజం అదే. దేవుని బిడ్డ యొక్క నైజం అదే. మనస్సు అదే. క్రీస్తువు కలిగిన ఇట్టి మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు ప్రభు. క్రీస్తు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఏ ఒక్కరికి హాని చేసే మనస్సు క్రీస్తు మనస్సు కాదు. అందరి కోసం ప్రాణం పెట్టిన మనస్సు దేవుని మనస్సు. అది అతి మనస్సును మీరు ఆయుధముగా ధరించండి అన్నాడు ప్రభు. ఎందుకు మనం అనవసరంగా వేరే వాళ్ళ తిట్టడం ఎందుకు? అంతే కదా. మనం చాలా జాగ్రత్త వహించాలి. సంఘానికి వస్తున్న మనము జాగ్రత్త వహించాలి. ఇటు ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి అంటే మనము ఏం చేయాలమ్మా? కయ్యను నడిచిన మార్గంలో నడవచ్చా? చెప్పాలి నాకు. నడవకూడదు. కయ్యను నడిచిన మార్గంలో అసలు నడవకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని మార్గాలు లేడు. తన తండ్రి తల్లి చెప్పిన బోధ, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దినవృత్తాంతాల గ్రంథం 1వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ తల్లి అందరూ పుట్టిన తర్వాత కడగంటోడు, ఆఖరివాడు. ఈ ఆఖరివాడికి పేరు పెట్టింది వేదన అని. ఏం పేరమ్మా? వేదన. కొంతమంది దీవెన విడుతూ పెడతారు కదా. ఆ తల్లి ఏమని పేరు పెట్టి తెలుసా? వేదన, దుఃఖం, బాధ. వీడు పుట్టినప్పుడు అంట తెగ ఏడ్చోడంటే ఏడవడం. పుట్టిన తర్వాత క్యావరం అంటే ఓహో అన్ని బాగానే పనిచేస్తాయి అనుకుంటాం కదా, బాగానే ఉన్నాడు అనుకుంటాం కదా. ఈడంట కాదు, 24 గంటలు ఏడుస్తూనే ఉంటాడు. 24 hours ఏడుస్తూనే ఉంటాడు అనమాట. అందుకనే ఏడవగా ఏ పేరు పెట్టాలయ్యా అని అనుకుంటే వాళ్ళమ్మ వేదన అని పెట్టింది. ఏం పేరు అది? ఏం పేరమ్మా అంటే అర్థం అసలు ఆ భాషలో ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఏం పేరు అది? ఎబ్బేజు. ఎబ్బే అంటారా మన వాళ్ళు? ఎబ్బిగా అంటారు కదా. ఆ టైప్ అక్కడ భాషలో ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే భాషాంతరమున
వేదన అని అర్థం. ఏంటమ్మా ఈ పేరుది? వేదన. వాడు చిన్నప్పటి నుంచి ఏడవటమే, పెద్ద అయిన తర్వాత కూడా వాడి మొహంలో కాంతి లేదు, ప్రకాశం లేదు, అంత వేదనే, దుఃఖమే. కళ లేదమ్మా, వాడి జీవితంలో ఏం లేదు, కళ లేదు. ప్రార్థన చేశాడు. ఎవరో చెప్పారు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పారు, సృష్టికర్తకు ప్రార్థన చేయండి రా. ఎవరు చేయాలి? సృష్టికర్తకు, దేవుడికి ప్రార్థన చేస్తే నీ ముఖంలో కళ వస్తుందా, నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుందా అని చెప్తే అతను ప్రార్థించాడమ్మా. అక్కడ రాస్తుంది 1వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం, జాగ్రత్తగా ఆలకించండి. ఎబ్బేజు, వింటున్నారా? వెనక చూస్తున్నారు వారమ్మా, అందరూ వినండి. ఎబ్బేజు ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఆ వచనం రాస్తుంది 9వ వచనంలో, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. చెప్పండి, ఘనము పొందిన వాడై ఉండెను.